వారం కింద మాజీ సీఎం ఉండే ప్రగతి భవన్ తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మారి ప్రజల కోసం ప్రజా దర్బార్ ను నడిపిన గదే బిల్డింగ్ ఇప్పుడు చూడుర్రి ఏమైందో. ప్రజాభవన్ ఇప్పటికెళ్ళి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు అధికారిక నివాసంగా ఉండనుందుల్లా దీనికోసం ఉత్తర్వులు కూడా జారీ చేసిర్రు చీఫ్ సెక్రటరీ మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్ ను జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చిర్రు. ఈ భవనంలోనే ప్రభుత్వం ప్రజా దర్బార్ ను నడిపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రగతి భవన్ ను జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చిన సీఎం సారు దాని ముందున్న ఇనుప కంచెను తీసిండు కదా. ఇప్పుడు ఈ బంగ్లాను ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ కు అప్పచెప్పి సీఎం రేవంత్ రెడ్డి సార్ కోసం ఇంకో దిక్కున మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఒక బ్లాక్ చూస్తుర్రంట. అక్కడైతే భద్రత పార్కింగ్ గిట్లా అన్ని సౌలతులు ఉంటాయి అని అనుకుంటుర్రట. దీని మీదనైతే ఇప్పటిదాకా అధికార ప్రకటన అయితే చేయలేదుల్లా. చూడాలి మరి సీఎం రేవంత్ రెడ్డి సారు ఏడుంటాడో అని.